కావచ్చు, లేదంటే మీరు అద్దెకుంటున్న ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఆ ఇంట్లో నివసిస్తున్న మీరు కారు కొని షికార్లు చేయాలంటే ఇప్పటిదాకా పెద్ద సమస్య లేదు. ఇక నుంచి మీరు 4 వీలర్ కొనాలంటే మీ ఇంటి లోపల ఆ కారు పార్కు చేసుకునేందుకు వీలుంది అనే ప్రూఫ్లను ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఇంట్లో పెట్టుకునేందుకు వీల్లేదు కాబట్టి ఇంటి ముందే రోడ్డు మీద కారు పార్కు చేస్తామంటే ఇప్పటిదాకా అయితే కుదిరింది, కానీ ఇక మాత్రం అలా కుదరదు అంటుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇంట్లో పార్కింగుకు వీలున్నట్లుగా పూర్తి స్థాయిలో ప్రూఫ్లు సబ్మిట్ చేస్తేనే మీకు కంపెనీలు కారు అమ్మేందుకు ఓకే అంటాయి. ఒకవేళ కారు కొనేసి దానికి రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ దగ్గరికి పోయినప్పుడు ఇంట్లో పార్కింగుకు సంబంధించిన వసతి ఉన్నట్లుగా పత్రాలు సమర్పించాలి. అలా సమర్పించకపోతే మీ కారు రిజిస్ట్రేషన్ కాదు. ప్రతి ఒక్కరూ ఓ కారు కొనుక్కొని చిన్న చిన్న గల్లీల్లో కూడా ఇళ్ల ముందు రోజుల తరబడి పార్కింగ్ చేసుకున్నందువల్ల ఆ వీధుల్లో తిరిగే వారికే కాదు, అత్యవసర సమయాల్లో అంబులెన్సులు లేదంటే ఫైర్ సర్వీస్ వాహనాలు ఆ వీధుల్లోకి రావడానికి వీల్లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ దుస్థితి మీద పూర్తి స్థాయి సర్వే నిర్వహించిన మహారాష్ట్ర ప్రభుత్వం పార్కింగ్ స్థలాల రూల్ ను అమలు చేయబోతుంది. మన దేశంలో పాలకులు ఇప్పుడు చర్యలకు దిగుతున్నారని, కానీ లండన్, సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి సమస్యలు తగ్గించడానికి దశాబ్దాల కిందటే చర్యలకు పూనుకున్నారు. ఇక లండన్ లో అయితే 100 ఏళ్ల కిందటే ఇప్పుడు మనం చూస్తున్న మెట్రో లాగా ట్యూబ్ ట్రాన్స్పోర్ట్ సేవలు ప్రారంభించింది. ఇక విశాలంగా ఉండే డబుల్ డెక్కర్ బస్సులని నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రతి 5 నిమిషాలకొకటి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. దీంతో ఆఫీసులకో లేదంటే కాలేజీలకో లేదంటే ఇతర గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రజలు చేతిలో 2 పెద్ద సూట్ కేసులున్నా సరే పెద్దగా కష్టపడకుండా ఆ బస్సులో ప్రయాణం చేసే విధంగా ఏర్పాట్లు జరిగాయి. దీంతో కోట్ల రూపాయల కార్లున్న వారు కూడా ఆఫీసులకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లనే వెళ్లేంత వెసులుబాటు కల్పించింది. దీంతో ట్రాఫిక్ సమస్య 100% తగ్గిపోయింది. ప్రజలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని గంటలు వేచి చూసే సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఇంకొంచెం ముందు చూపుతో ఆలోచించి లండన్లో ఇటీవల సిటీ మధ్యలో ప్రవహించే థేమ్స్ నదిలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ఊబర్ సంస్థ ద్వారా లోకల్ షిప్పింగ్ ట్రాన్స్పోర్టేషన్ ను ప్రోత్సహించింది. ఈ బోట్లలో ఎక్కితే చేరాల్సిన చోటికి బస్సుల కంటే కూడా ఓ 10 నిమిషాల ముందే చేరుకునే అవకాశం కలుగుతుంది. హైదరాబాద్, చెన్నైతో పాటు ఇండియాలోని ఎన్నో ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో మెయిన్ రోడ్ల మీదే కాదు చిన్న చిన్న గల్లీల్లో కూడా ట్రాఫిక్ జాములు నిత్యకృత్యమైపోయాయి. మహారాష్ట్ర తరహాలో నియమ నిబంధనలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోక తప్పదు అన్నది మాత్రం కాదనలేని నిజం.